ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఏఐసీసీ తాజాగా ప్రకటించింది. చైర్పర్సన్ గా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి వ్యవహరిస్తారు. 20 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. సభ్యులుగా రఘువీరారెడ్డి, టి సుబ్బరామరెడ్డి, పల్లంరాజు, కె రాజు, కేవీపీ రామచంద్రరావు, రుద్రరాజు, ఎస్ శైలజానాథ్ లాంటి వారున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఏఐసీసీ తాజాగా ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నరేష్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిటీని తాజాగా ఏఐసీసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్పర్సన్ గా వైఎస్ షర్మిలతో పాటు మరో 19 మంది, మొత్తం 20 మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఉన్నారు. ప్రధానంగా షర్మిల ఈ కమిటీకి చైర్పర్సన్ గా నేతృత్వం వహిస్తారు. ఇక ఎన్నికల కమిటీలో ప్రధాన సభ్యులుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి, అదేవిధంగా సుబ్బరామరెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు, రుద్రరాజు, శైలజానాథ్, మాజీ ఎంపీ చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ కేంద్ర మంత్రి బాపిరాజు, అదేవిధంగా తులసిరెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లితో పాటు అదేవిధంగా పద్మశ్రీ సైతం కూడా ఈ కమిటీలో ఉన్నారు. మరో సిరిసిల్ల ప్రసాద్, ఉషానాయుడు, సూర్యనాయక్, ఇలా 19 మందికి ఎన్నికల కమిటీలో స్పేస్ ఇస్తూ కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఏపీ కాంగ్రెస్ అదనపు ప్రధాన కార్యదర్శిగా కూడా ఎస్ఎన్ రాజును కూడా నియమించింది. ఇక లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇటీవల వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనేక అడుగులు వేస్తూ ఏపీ కాంగ్రెస్ నేతలు ముందుకు వెళ్తున్న వేళ తాజాగా లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిటీని తాజాగా ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ అధికారికంగా కమిటీ పేర్లను అనౌన్స్ చేసింది. ఇక ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలన్న అంశాలపైన కమిటీ కసరత్తు చేయబోతుంది. పార్టీని స్ట్రెంథనింగ్ చేసే దిశగా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలంతా కూడా అడుగులు వేస్తున్న వేళ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా సభ్యులుగా ఉండి కాంగ్రెస్ ను ముందుకు నడిపించేందుకు దిశగా అడుగులు వేయాల్సిందిగా ఏఐసీసీ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కొద్దిసేపు క్రితమే కమిటీని అయితే ఏర్పాటు చేసి ప్రకటన కూడా చేశారు. నరేష్, సతీష్, అయితే ఈ ఎన్నికల కమిటీలో ఎక్కువగా సీనియర్స్ కే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గత పూర్వ వైభవంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యంగా రఘువీరారెడ్డి కావచ్చు, టి సుబ్బరామరెడ్డి లాంటి నేతలు కావచ్చు, పల్లంరాజు కావచ్చు, మాజీ కేంద్ర మంత్రులుగా పల్లంరాజు పనిచేశారు. శైలజనాథ్ కూడా శైలజనాథ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. గతంలో పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. తులసిరెడ్డి లాంటి సీనియర్ నేతలంతా ఉంటాయి కనుక వాళ్ళ స్టేచర్ కు అనుగుణంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి ఎన్నికల వేళకు కొంతమంది నేతలను తీసుకురావడం కావచ్చు, మరికొంతమందిని జాయిన్ చేసుకోవడం కావచ్చు, తిరిగి కాంగ్రెస్ కు గతంలో వచ్చిన పర్సంటేజ్ కంటే కూడా పర్సంటేజ్ ను మరింత పెంచుకునేందుకు ఈ లోక్సభ ఎన్నికల్లో వ్యూహం రచించాల్సిందే. ఇటీవల ఏపీ కాంగ్రెస్ సంబంధించిన నేతలతో కూడా రాహుల్ గాంధీ అదే అంశాలు చర్చించారు. అందులో భాగంగానే సీనియర్లకు ప్రత్యేక స్థానాన్ని ఇందులో కల్పించారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.